ఐసిఐసి విద్యార్థులకు మనం పాఠ్యాంశంగా గణపతి హాస్య నవల పాఠ్యాంశంగా తీసుకున్న వారికి 10 ప్రకరణాలు చెప్పుకున్నాం. 11వ ప్రకరణంలో గణపతి తన క్షుద్బాధను ఎలాగా తీర్చుకున్నాడో, రొట్టెను ఏ విధంగా తనకు తిన్నాడో మనం చెప్పుకున్నాము. తర్వాత విషయాన్ని మళ్ళీ ఈరోజు 11వ ప్రకరణంలో రెండవ భాగాన్ని చెప్పుకుందాం. ఇక కోటిగుడ్లు కావాలని కదా తన కోరిక. తను శ్రాద్ధ కర్త ఇస్తానన్నాడు కదా. ఇక అతనికి వెళ్ళి తమకు కావలసిన కోటిగుడ్డలు ఏమేమి కావాలి అనేది, వాళ్ళకి ఏ రంగు కావాలి, ఎలాంటి కావాలి అని చెప్పేసి అందరూ చెప్పుకొని వచ్చారు. ఆ రోజుకి అక్కడే ఉన్నారు. ఇక మరునాడు తెల్లవారుచుండగా భోక్తలు పండుకున్న చోటికొక బ్రాహ్మణుడు వచ్చి గణపతిని లేపి యజమానుండి పిలుచుచున్నాడని చెప్పాను. ఇక ఆ రాత్రికి ఆడే పడుకుంటారు కదా. పడుకున్న తర్వాత అక్కడ భోక్తలు అంటే భోజనం చేయటానికి అందరుగా వచ్చినటువంటి వారందరి దగ్గర, బ్రాహ్మణుల దగ్గరికి ఇక శ్రాద్ధకర్త ఒక మనిషిని పంపిస్తాడు. గణపతి కన్నులు నులుముకొని చూడేచి తన మిత్రులను చూచి, ఓరి కోటిగుడ్డలు వచ్చినవి కాబోలు, అందుకే నా నిమిత్తమై ఆయన వర్తమానం పంపించినారు. నేను వెళ్ళి ఇప్పుడే వచ్చేదను, మీరిక్కడుండండి అని చెప్పి అతని వెంట నడుచుచూ, ఏమయ్యా, ఎందుకు నా కోసం వర్తమానం పంపించినారు? ఏ ఏ నెరుంగను? నేనెరుంగను. మంచి మంచి గుడ్డులు నేనెరుంగును. మంచి మంచి గుడ్డలు వచ్చినవని చెప్పుకున్నారు. అందులో మీకు మిక్కిలి ప్రశస్తమైన బహుమానము చేయదలుచుకున్నారని విన్నాను అని చమత్కారముగా ప్రత్యుత్తరము చెప్పెను. ఇక మన గణపతి, అతని స్నేహితులు ఆ రోజు రాత్రికి తెల్లవారి శాంతకర్త కోటిగుడ్డలు ఇస్తానని చెప్పి వారిని ఈ రోజుకి ఇక్కడే ఉండమని చెప్పారు కదా. అందుకని మరుసటి రోజు వాళ్ళు ఆ రాత్రికి అక్కడ నిద్రపోయారు. ఇక శ్రాద్ధకర్త ఒక వర్తమానాన్ని పంపించాడు. ఇక మన బ్రాహ్మణుల దగ్గరికి వచ్చి గణపతి తన స్నేహితుల దగ్గరికి వచ్చేసి, ఇక శ్రాద్ధకర్త రమ్మంటున్నాడు మిమ్మల్ని, గాని గణపతిని పిలుస్తాడు వాళ్ళ నిద్రలేపి. ఇక కోటిగుడ్లు వచ్చాయి కాబోలు, అందుకే నన్ను రమ్మని పిలిచినట్టున్నారు, నేను వెళ్ళి ఇప్పుడే వస్తాను అని తన స్నేహితులకు చెప్పి ఆ శ్రాద్ధకర్త పంపించినటువంటి అతని వెంట నడుచుకుంటూ వెళ్తూ అతనితో ఇలా మాట్లాడు, ఏమయ్యా, ఎందుకు నన్ను నా కోసం వర్తమానం పంపించినారు? నేను నేనే నేనెరుంగను, నాకు తెలియదు. మంచి మంచి గుడ్లు వచ్చినవని ఎందుకు పిలిపించారు అని గణపతి ఆ వచ్చిన అతన్ని అడుగుతాడు. అతను ఆ శాతకర్తగా పంపగా వచ్చినటువంటి ఆ వ్యక్తి గణపతి అడిగాడు కదా నన్ను ఎందుకు పిలిచారని, దానికి సమాధానంగా ఇలా చెప్తాడు, నేను ఎరుంగను, నాకు తెలియదయ్యా, మంచి మంచి గుడ్డలు వచ్చినాయి అని చెప్పుకుంటున్నారు, అందులో మిక్కిలి ప్రశస్తమైనది, ప్రశస్తమైనది అంటే బాగా గొప్పదైనటువంటిది, మంచిదైనటువంటిది బహుమానము నీకు ఇయ్యాలనుకున్నారట అని చమత్కారముగా, అంటే కొంచెం వెటకారంగా అతను నవ్వుతూ ప్రత్యుత్తరం అంటే సమాధానం చెప్పాడు. అంటే గణపతి అడిగిన దానికి మళ్ళీ సమాధానం చెప్పాలని ప్రత్యుత్తరం అంటారు. అప్పుడు గణపతి మనసు ఎట్లున్నదో వర్ణింపదాతరమా, యజమానుడు తాను కోరిన గుడ్డలు ఇచ్చినట్లు తానది జంగము చేతికిచ్చి కుట్టించుకున్నట్లు, తొడుగుకున్నట్లు, షికారు చేసినట్లు కూడా అతనికి అప్పుడే తోచను. ఏ జంగము చేతికిచ్చి కోటు కుట్టింతునా అని ఆలోచింపతొడంగెను. స్వగ్రామము దున్నకుట్టు పనివాండ్రు పల్లెటూరు వాండ్రొకటచే కత్తిరింపులు సరిగా చేయలేరనియు, గుట్టు నాజుకుగా కుట్టు, అంటే ఇక్కడ గుట్టు కాదమ్మా, కుట్టు కుట్టు నాజుకుగా ఉండదనియు తలంచి ఆ గుడ్డ పట్టుకొని రాజమహేంద్రవరం వెళ్ళి అతడి మిక్కిల సొగసుగా కుట్టగల జంగమ చేతికిచ్చి కుట్టించుట మంచిదని నిశ్చయించుకునెను. తక్కిన శ్రాద్ధభోక్తుల వలె తాను సైనిక గుడ్డను పుచ్చుకొనక తోడి బ్రహ్మచారుల చేత కట్టి కట్టించి తన కోరిక ప్రకారము కోటుగుడ్డలే పుచ్చుకోగలిగినందుకు
తన పంతము నెగ్గించుకున్నందుకు మిక్కిలి సంతోషించుచు గణపతి అతని వెంట పోయెను. ఆ బ్రాహ్మణుడు అతనిని యజమానుని ఇంటిలో మిక్కిలి లోపలి గదిలోనికి తీసుకుని పోయెను. ఇక మన గణపతి ఆ వచ్చిన అతనితో వెళుతూ ఉన్నాడు. ఇక గణపతికి మనసు ఎట్లట్లోనో ఉంది. ఇక ఆ కోడిగుడ్లు ఏయో గుడ్డలు వచ్చాయని చెప్పాడు కదా వచ్చిన అతను. ఇక అమ్మో ఇక కోడిగుడ్లు తెచ్చారేమో అని చెప్పేసి యజమానుడు తను అడిగినటువంటి కోడిగుడ్లు తెచ్చుంటాడు. ఇప్పుడు నేను ఏ జంగం అంటే అప్పుడు జంగం వాళ్ళు ఇవి బట్టలు కుట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆ కులము ఈ కులం లేదు, అందరూ బట్టలు కుడతారనమాట. ఇక ఆ కోడిగుడ్లు ఆ ఆ జంగముకిచ్చి కుట్టించుకోవాలి. కుట్టించుకున్నట్టు, తను కోటు ధరించినట్టు, షికారికి వెళ్ళినట్లు అతనికి అన్నీ ఊహించుకుంటూ ఉన్నాడు మన గణపతి. మళ్ళీ మనసులో ఒక ఆలోచన వచ్చింది. మరి జంగమ్మ సరిగ్గా కుడతాడో లేదో? ఎందుకంటే తమ ఊరు పల్లెటూరు గదా! ఆ పల్లెటూరు వారికి గనక ఆ కోడిగుడ్డు ఇస్తే వాడేం సక్రగా కత్తిరించను రాదు. అలాగే కుట్టేమో నాజూగ్గా కుట్టడు. అంటే వంక టింకరగా కుడతాడు. కాబట్టి అతనికి ఇవ్వకుండా మన రాజమహేంద్రవరం వెళ్ళి అక్కడ గనక కోటు గనక ఇస్తే వాళ్ళు చక్కగా, నాజూగ్గా, సొగసుగా, అందంగా సొగసుగా అంటే అందంగా, అందంగా కుడతాడు కదా! అని మనసులో నిశ్చయించుకున్నాడనమాట. రాజమహేంద్రవరం వెళ్లి ఇవ్వాలి అని. తక్కిన శ్రాద్ధభోక్తలందరూ కూడా సైనిక గుడ్డను పుచ్చుకొనక ఇక నేను చెప్పినట్లు విని అందరూ కూడా కోడిగుడ్లు అడిగినందుకు నిజంగా నేను అనుకున్నది నెరవేరింది అని మనసులో ఆనందపడుతూ అతని వెంట వెళ్ళాడు. ఇక శ్రాద్ధభోక్త పంపించినటువంటి వ్యక్తి శ్రాద్ధభోక్త దగ్గరికి ఇంటిలోకి లోపలికి తీసుకొని వెళ్ళి అక్కడ అక్కడ వదిలిపెట్టి అతను వెళ్ళిపోయాడు. ఇక యజమానుడు మంచం మీద కూర్చునుడు. ఆయన యొద్ద మిరియల వంటి వంట బ్రాహ్మణులిద్దరూ నిలిచి ఉండరి. గణపతి రాగానే యజమానుడు ఇక మిరియల అంటే బలమైనటువంటి ఇద్దరు బ్రాహ్మణులు ఉన్నారట. గణపతి రాగానే యజమానుడు అతనిని చూచి, ఏమయ్యా కోటిగుడ్డలు రాలేదు, సైనిక గుడ్డలు తీసుకొందువా లేదా అని అడిగాను. నాకు సైనిక గుడ్డలు అక్కరలేదని కోపమును క్రక్కు మొహముతో ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చెను. అట్లయినా నీవిప్పుడేమో చేసేదవు, చేతులు నలుపుకొనుచు వెళ్ళిపో అని యజమానుడు పలికెను. అబ్బా, చేతులు నలుపుకొనుచు వెళ్ళిపోవలనే? ఈ మాత్రం దానిని మా అమ్మెందుకు కా కాపలా కాపవలెను? ఈ మాత్రం దానికి మమ్మల్ని ఎందుకు ఆపవలెను? తప్పక ఇచ్చేదనని చెప్పి శ్రాద్ధం సరిగా జరిపించుకొని ఏరు దాటి తెప్ప తగులు వేచినట్లు అవసరము తీరిన పిదప చేతులు నలుపుకొనుచు వెళ్ళమందురా. సరే, ఈ మాట అవసరము దాటినది కదా అని మీరు సంతోషించున్నారు కాబోలు. ఇంతటితో ఏమైపోయినదా? ఇంతటితోనే అయిపోయినదా? ఈ వేళ కాకపోతే రేపైనా తిరిగి అవసరం రాదా? మీరు సావరా? మీ బంధువులు చావరా? అప్పుడు భోక్తలతో అప్పుడు భోక్తులతో అవసరం ఉండదా? అప్పుడే మీ పని చెప్పగలను. తొందరపడకండి. ఇల్లు అలకగానే పండుగ కాలేదు. తొందరపడకండి. తద్దినము మా తద్దినము మంత్రము చెప్పుడు వాండ్రతోనూ భక్తుల భోక్తలతోనూ అవసరం లేనివాడు లోకంలో లేడు కదా అని గణపతి క్రోధావేశమున ఔచిత్యం ఎరుంగక నోటికి వచ్చినట్లు ప్రసంగించెను. క్రోధావేశము అంటే ఆవేశము, కోపముతో, క్రోధము అంటే కోపముతో, ఆవేశముతో, ఇక ఆ ఔచిత్యము అంటే నోటికి వచ్చినట్లు, ఔచిత్యం అంటే ఉచిత మర్యాదలు తెలియకుండా, అంటే మర్యాదలు అనేది లేకుండా, అంటే ముందు వెనక ఔచిత్యం ముందు వెనక చూడకుండా అలా కూడా చెప్తానన్నమాట. ఇక ఇల్లు అలకగానే పండగ అనేది జాతీయ నాన్న. ఇక అక్కడికి వెళ్ళంగానే లోపలికి వదిలిపెట్టారు కదా గణపతిని. లోపలికి గణపతిని వదిలిపెట్టంగానే మంచం మీద ఇక శ్రాద్ధకర్త కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్నాయి. ఇక లోపలికి మన గణపతి వెళ్తాడు. అతన్ని చూస్తాడు. చూసి ఆ యజమాని ఏమంటాడంటే, గణపతి నీకు కోటగుడ్డలు కావాలినా అని అంటాడు. అయ్యో, కోటగుడ్డలు తేలేదే, అందుకని సైనిక గుడ్డలు తీసుకుందువా
అని గణపతిని అడుగుతాడు. ఇక మన గణపతికి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి "నువ్వు తేలేదు కాబట్టి చేతులు నలుపుకుంటా వెళ్ళు ఇంటికి" అంటాడు. ఇక మన గణపతి కోపం వచ్చేసి, "ఇందుకా నన్ను మమ్మల్ని ఉండమని చెప్పావు? మేము చేతులు నలుపుకుంటూ పోవడానికా?" అని కోపంగా మాట్లాడాడు. ఆహ్, మాట్లాడేసరికి ఇంకా ఇలా అంటాడు. "ఏ ఇప్పుడు శ్రాద్ధ కార్యక్రమం పూర్తయిపోయింది కాబట్టి ఏరు దాటిసినాడు తెప్ప తగిలేసినట్టు. ఇది జాతీయమమ్మ. ఏరు దాటినాక తెప్ప తగిలినట్టు. అంటే అవసరం తీరిన తర్వాత దాన్ని వదిలేయటం అని అర్థం వస్తుందనమాట. అంటే ఉపయోగం లేకుండా చేయటం. కాబట్టి నువ్వు ఇ ఇప్పుడు పని పూర్తయిపోయింది కాబట్టి మమ్మల్ని ఇట్లా అంటున్నావు. రేపు ముందు ముందు మా శ్రాద్ధ భోక్తలతో మరి మీకు పని ఉండదా? మీకు మంత్రం చెప్పేడు వాడితో మరి భోక్తగా వచ్చేటటువంటి వారితో అవసరం లేనివాడు ఈ లోకంలో ఉంటాడా? కాబట్టి ఇప్పుడు మీకు కరిగి పూర్తయిపోయింది. ఇక ముందు మీరు చావరా? మీ బంధువులు చావరా? మాతో అవసరము ఉండదా? తొందర పడకండి అని కోపంగా నోటికొచ్చినట్లు మాట్లాడేశాడు. యజమానుని మనసులో ఇదివరకే రగులుచున్న కోపాగ్ని ఆ పలుకులు మండించెను. కోపాగ్ని ప్రజ్వలిల్లుటయు యజమానుడు ఊరకున్నారేమిట్రా అని పక్క నిలిచిన వంటగాడితో అనెను. అనుటయు ఆ వంటవాండు ఇరువురు గణపతిని పట్టుకొని కొల్లాయి గుడ్డతో అతనిని పందిరి మంచముపై కొడికి కోడికి కట్టివేచిరి. యజమానుడు కొత్తగా చెట్టు నుంచి తెచ్చిన పొడుగుపాటి ఈత జువ్వు తీసుకొని బడవ, తుంటరి వెధవ, శ్రాద్ధ బ్రాహ్మణార్థములో చేసి 10 మందిని ఆశ్రయించి బతకవలసిన కుంకవు. 4 కొల్లాయి గుడ్డలు కట్టుకొని కాలక్షేపము చేయవలసిన చచ్చు పీనుగవు. నీకు కోటులు నీటులు కావలినా పోకిరి వేషములు వేయదలచి భోక్తగా కూర్చుండి అర్పించిన తరువాత గొంతెమ్మ కోరికలు కోరి శ్రాద్ధము భంగము చేయుదువా? ముందెన్నడైనా నీ వంటి పనులు చేయవు కదా అని ఆ జువ్వతో వీపు మీద 2 దెబ్బలు కొట్టెను. ఇక వెంటనే మన మీరు జావరా, మీ బంధువులు జావరా అనేసరికి ఇక యజమానికి కోపమొచ్చేసింది. అసలు ముందుగానే కోపంగా ఉన్నాడు. ఇగ భోక్తలందరితో ఇలాగ ఒప్పందం చేసుకున్నాడు గణపతి అని తెలిసిన వెంటనే కోపంగా ఉన్నాడు. ఆ కోపాగ్నికి మన గణపతి మాటలాడక ఇంకాస్త కోపం పెరిగిపోయింది. ఇంకాస్త కోపం పెరిగిపోయి ఇక పక్కనే బాగా బలిష్టమైన ఇద్దరు వంటవాళ్ళున్నారని చెప్పాను గదా! ఆ వంటవాళ్ళని చెప్తారు. "ఏరా మీరు ఊరుకుంటారేమిటి? ఆ గణపతి పని పట్టండి" అని. ఇక ఆ మాట అన్నాడో లేదో యజమాని వెంటనే ఆ వంటవాండ్లు ఇరువురు అంటే ఇద్దరు. ఇద్దరు గణపతిని పట్టుకొని ఇక కొల్లాయి గుడత అక్కడే ఉంది గదా! ఆహ్, జ భుజం మీదేసుకునేటువంటి టవల్ లాంటియేసుకుంటారు గదా! దాంతో ఏం జేశారు, ఆ మంచం కోడికి కట్టేస్తారు. అంటే 4 మంచంకి 4 కాళ్ళుంటాయి గదా! దానికి కట్టేసి, ఇక యజమాని ఏం జేస్తాడు, పక్కనే ఒక ఈత జవ్వు పట్టుకొచ్చి ఈత జవ్వు అంటే కర్రనమాట. ఏ చెట్టు నుంచి తీసిన కర్ర. కర్రను పట్టుకొచ్చి, "అరే బడవ నీకు కోటుగుడ్లు గావాలా? భోక్తగా వచ్చి ఇచ్చింది ఏదన్నా ఇస్తే అది పట్టుకొని పోవాలి కానీ, నువ్వు పోకిరి వేషాలేస్తన్నావు. నీకొక భోక్తగా వచ్చినోడికి నీ కోట్లు, నీట్లు ఇవన్నీ కావాలా?" అని చెప్పేసి, ఇంకా నువ్వు అందరిని పంతం పట్టేసి శ్రాద్ధ కర్మ సరిగా జరగకుండా భంగము అంటే జరగకుండా చెయ్యాలని అనుకుంటావా? నువ్వు ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి పనులు చేస్తావా నువ్వు? చెయ్యవు కదా! అనే కర్ర తీసుకొని ఈపు మీద 2 బాదుతాడు. పాపము గణపతి. స్థానబలిమి కాని తన బలిమి కాదయ్యా! విశ్వదాభిరామ వినురవేమ అని నన్నట్లు గణపతి పూర్వము ఇంకా మంతయు వదిలి బాబోయ్! బాబోయ్! ఇక ముందెన్నడూ చేయనండి. రక్షించండి. బుద్ధి తక్కువొచ్చింది నా వల్ల అని ఏడ్చుచూ వేడుకొనెను. వైదిక బ్రాహ్మణుని అందులో తన ఇంటికి శ్రాద్ధభోక్తగా వచ్చియున్న వానిని అంతకంటే ఎక్కువగా శిక్షింపకూడదని ఆ 2 దెబ్బలతోనే శిక్ష చాలించి కట్లు విప్పించి ఇట్లనియె. జాగ్రత్త. బుద్ధి కలిగి బ్రతుకు. మన దేశంలో బ్రాహ్మణులంటే మిక్కిలి భక్తి గనుక బ్రాహ్మణుడేమి చేసినను చెల్లుననుకొంటివి కావు. భోజనము దగ్గర నీ ఆగడము చేయుటయే కాక మీరు చావరా? మీ బంధువులు చావరా? అని మొదలుపెట్టితివి. ఇలాగున మరియొక్కసారి ప్రేలితివా? తవ్వి పెట్టించెదను. చర్మమొలిపించెదను. నీ రుణము నేనుంచుకొనదలపలేదు.
ఒక్కొక్క భోక్తకు 2 సైనిక గుడ్డలు మేము ఇయ్యదలుచుకున్నాం. నీకు నీ జుట్టు పిల్లలకు కావలసిన సైనిక గుడ్డలు ఇవిగో. ఇవి మూట కట్టుకుని తీసుకుని పోయి వారికిచ్చి తిన్నగా నీ దారిన పో అని గుడ్డ మూట చూపాను. గణపతి ఇక వెంటనే పాపం మన గణపతి ఏమంటే స్థాన బలిమి గాని పద్యం ఉంది కదా మనకి, వేమన చెప్పిన పద్యం, స్థాన బలిమి గాని తన బలిమి కాదయ్యా అని. అంటే స్థానం అంటే మనం అదే ముసలి గనక నీళ్ళల్లో గనక ఉంటే బలంతో ఏ జంతువునైనా పట్టగలదు. అదే బయటికి వస్తే కింద ఎలుకను కూడా పట్టలేదు కదా. కాబట్టి ఇక మన గణపతితో అనుకున్నాడు, ఇక ఇక్కడ ఇతనితో పెట్టుకోకూడదు అనుకొని, బాబోయ్ బాబోయ్ ఇక నేను ఎప్పుడు చేయను, నా రక్షించండి అని చెప్పి యజమానిని వేడుకుంటారు. ఆ వేడుకలుంటే పాపం వైదిక కులం వాళ్ళు యజ్ఞ యాగాదులు చేసేటటువంటి వారు కదా, వైదిక కులానికి సంబంధించిన వారే కదా మన గణపతి కూడా. కాకపోతే చదువు వేదము అబ్బలేదు కదా. అందువల్ల తన కులస్తుడే కాబట్టి ఇంకోసారి ఇట్లాంటి పనులు చెయ్యొద్దు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి తను వేసి రోడ్డు దెబ్బలతోనే ఆపేసి బుద్ధిగా బతుకు, మన దేశంలో బ్రాహ్మణులు అంటే గౌరవం కావు కదా, కాబట్టి ఇలాంటి పనులు నువ్వు చేయి మాకు, నేను ఇలాగా మీకు సైనిక గుడ్లు 2 జతలు ఇవ్వదలుచుకున్నాను. నీకన్నా నీ ఎంట వచ్చినటువంటి జుట్టు పిల్లలు ఉన్నారు కదా, జట్టు పిల్లలు అంటే జట్టు అంటే మొత్తము కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఒకే మాట మీద ఉన్నారు కదా. నీ జట్టులో అంటే నీ వైపు ఉన్నటువంటి వారందరికి కూడా 2 సైనిక గుడ్లు ఇవ్వదలుచుకున్నాను, అవి తీసుకొని పో అని చెప్పేసి అవి ఇచ్చి పంపించేశాడు. గణపతి కిక్కురు మనకుండా ఎంతో బుద్ధిమంతుడే ఆ మూట పట్టుకొని కనుల నీరు అచటనే తుడుచుకొని తన మిత్రులున్న చోట కరిగెను. అంటే వెళ్ళాడు, కళ్ళ ఉంటే నీళ్లు వస్తుంటే ఆ నీళ్లను తుడుచుకొని పాపం బుద్ధిమంతుడిగా యజమాని ఇచ్చిన సైనిక గుడ్ల తీసుకొని తన స్నేహితులున్న ప్రదేశానికి వెళ్ళాడు. గణపతి మిక్కిలి సొగసైన గుడ్డలు తెచ్చుననుకొని వాటిని చూడవలేనని మిత్రులు ఎంతో ముచ్చటపడుచు వాని ఆగమనకు నిరీక్షించుచుండిరి. వీళ్ళు మిత్రులందరూ ఏం చేస్తారు, త్వరగా వస్తాడు కదా, సొగసైన అంటే అందమైన ఇవి కోటిగుడ్లు చేస్తాడు కదా అని చెప్పేసి మిత్రులందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఆగమనకు అతను రావడం కోసం నిరీక్షిస్తున్నారంటే ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో గణపతి గుడ్డల మూట తీసుకుని వెళ్ళుటయో, మూటలో ఉన్నవి ముద్దినుసుకు కోటు గుడ్డలు అనుకొని పండ్ల గంప చుట్టూ పిల్లలు మోగినట్లుగా వారు అతని చుట్టూ మోగి మూట కిందకు దిగలాగి విప్పు చూసి విస్మితులై, ఇదేమిరా గణపతి, చిట్ట చివరకు సైనిక గుడ్డలే పట్టుకుని వచ్చినావు, వ్రతము చెడినను ఫలము దక్కవలేను కదా, మనము 2 విధముల భ్రష్టులమైతిమి, నలుగురిలో మనకు కూడా నలుగురిలో మనకు కూడా ఈ గుడ్డలే ఇచ్చినప్పుడు పుచ్చుకొనక తెగ నీల్గితిమి, కోటుగుడ్డలు కావాలనని గోల చేసేతిమి, ఇప్పుడా సైనిక గుడ్డలో రహస్యముగా పుచ్చుకొనుచుంటిమి, మా చేత నీవు కట్టుగట్టించి మమ్మల్ని అల్లరి పాలు చేయుటక ఈ గొడవ, నిన్ను నమ్ముకొనుట కుక్కతోక పట్టుకొని గోదారీదుట, ఇటువంటి పని ఎలా చేసేతివి, ఈ గుడ్డలు పుచ్చుకొమ్మని నీతో మేము చెబితిమా, మా ఇష్టం లేకుండా నీవెలా తేవలెను అని ఇష్టం వచ్చినట్లు అతన్ని మందలించిరి. ఇక గణపతి కోడిగుడ్లు అవి సైనిక గుడ్లు తీసుకోబోగానే బెల్లం చుట్టూ గనక ఈగలు ఎలా మోస్తాయో, లేకపోతే పండ్ల గంప చుట్టూ జనాలు ఎలాగా ఈగలు ఎలాగ వస్తాయో ఆ విధంగా కోడిగుడ్లు తెచ్చాడేమో అని చెప్పేసి ఆశతో పాపము తనతో ఉన్న స్నేహితులందరూ కూడా మన గణపతి చుట్టూ చేరేసి మూటను ఉపదిస్తారు. మూటను ఉపదీయంగానే అందులో సైనిక గుడ్డలే ఉంటాయి. అది చూసి ఆశ్చర్యపోతారు. అలా ఆశ్చర్యపోయేసి, మేము ఇంత గోల చేసి మరి ఇంత కష్టపడింది ఈ సైనిక గుడ్డలు తీసుకోవటానిక, అతను ఇస్తానన్నాడు కదా, ఇప్పుడు ఇవ్వలేదు, నువ్వు మా చేత ఇలా చేస్తావా, నువ్వు నిన్ను నమ్ముకుంటూ కుక్కతోక బట్టి గోదావరి ఇదినట్లు, ఇది జాతీయం అమ్మ ఎగ్జామ్కి వస్తుంది. కుక్కతోకం అంటే వ్యర్థమైన వాళ్ళని నమ్ముకోవటం అనమాట. ఇక గోదావరి ఎట్లా అని చెప్పేసి ఆ సైనిక గుడ్డలను తీసుకొని ఇష్టం నీవెలా తెచ్చావు అసలా అని చెప్పేసి అనేక విధాలుగా మన గణపతిని అంటారు. కారణం ఏదో చెప్పకపోయిన పక్షమున వారు చెందురు. కారణం ఏమైనా చెప్పలేదనుకో వాళ్ళు ఆ పక్షము అంటే వైపు అని కూడా వస్తుందమ్మా.
చెప్పలేని అప్పుడేమవుతుంది, సంతుష్టి చెందురు. వాళ్ళు ఆనందపడరు. కావున గణపతి నిమిషము ఆలోచించి వారి మనసులు తృప్తి పొందుటకై ఇట్లు చెప్పెను. వాళ్ళు ఆనందపడి ఇలా చెప్పారు. ఓరి వెర్రి కుంకల్లారా, దండుగా బెరముతో దిగుటకు నేనంత పిచ్చివాడనా? దీనికి ఒక కారణం ఉన్నది, చెప్పేదని వినుడు. పాపం ఆ యజమానుడు మిక్కిలి మంచివాడు, కాని డబ్బు లేదట. సంసారం మేడిపండు వాటముగా ఉన్నదంట. ఆయన నన్ను రప్పించి పని నేమనుకున్నారు? పాపం సంపన్న గృహస్థుడు నన్ను పిలిపించి నా 2 చేతులు పట్టుకొని, నాయనా గణపతి, ఇవి చేతులు కావు, కాళ్ళు సుమీ, నా పరువు కాపాడవలెను. నేను వట్టి వ్యర్థులను, రోముల పాలై ఉన్నాను. ప్రస్తుతం కోటగుడ్డలు నీకు ఇయ్యలేను. ఇప్పటికీ సైని గుడ్డలు పుచ్చుకొని సంతోషించవలసినది. మీ స్నేహితులు నీవు చెప్పినట్లు నడుచుకుందురు. నీకున్న పలుకుబడి నిజంగా మహారాజులకైనా లేదు. నీ స్నేహితులతో మాట్లాడి వారి వడంబరచి అంటే ఒప్పందం చేసుకొని నన్ను ఒక దరికి చేర్చవలెనని వేడుకొనుచున్నాడు రా. అంతవాడు నా చేతులు పట్టుకుని ఎంతో వినయముతో వేడుకోగానే నా మనసు కరిగిపోయినది. నేను రెండవ మాట చెప్పలేకపోయినాను. మీ చేత తిట్టిపడినను సరే కాని ఆయన కోరిక ప్రకారము చేయవలనని ఈ మూట పట్టుకొని వచ్చినాను. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. మీరు తిట్టినను సరే, కొట్టినను సరే, నాకు ఇష్టమే. నేను స్వలాభము చూచుకొనలేదు. ఆ బ్రాహ్మణులకు ఉపకారము చేయవలెనని ఇట్లు చేసినాను అని సత్యమును కప్పిపుచ్చి తన పరాభవము వారికి తెలియకుండా మాటువేసి ఇచ్చా వచ్చిన తెరంగున అంటే విధముగా ఆడంబరము అంబములు కొట్టెను. ఇక గొప్పలు అంబములు వద్దా అంటే అమ్ము గొప్పలు డాంబికములు కొట్టంటే గొప్పలు చెప్పుకున్నాడు అనమాట. ఏముగని నేనెందుకు తీసుకొని వస్తానో, పాపము యజమాని పాపం డబ్బు లేదట అతని దగ్గరికి, అందరిలో అడిగితే పరువు పోతుంది కదా, బాగా మనలాంటి బ్రాహ్మణులే కదా, అందుకని నేను చెప్తే మీరందరూ వింటారు అని చెప్పేసి నన్ను పిలిపించి తన పరిస్థితి చెప్పుకొని నా చేతులు పట్టుకొని కాళ్ళు అని చెప్పేసి అతని బాధ చెప్పుకున్నారు. సరేనని చెప్పేసి అతని బాధ చూడలేక ఇవి తీసుకొని వచ్చాను. మీరు కాబట్టి నేను మీకు తీసుకొచ్చాను కాబట్టి మీరు నన్ను తిట్టినా కొట్టినా కూడా నాకు మంచిదేను అని చెప్పేసి గొప్పలు చెప్తాడు. వారు యథార్థ స్థితి నెరుంగరు కావున ఇది సత్యమని నమ్మిరి. యథార్థ స్థితి జరిగిన విషయం తెలియదు కదా, జరిగిన విషయం తెలియదు కదా, అది వినేసి మన గణపతి నిజమే చెప్తున్నాడని నమ్మేశారు. పాపం అంత దీనముగా బతిమాలనుకున్నప్పుడు మనము ఒప్పుకోవలసినదే అని కొందరు అనిరి. పాపం అంత ప్రాధేయపడ్డాడు కదా, అలాంటప్పుడు మనం ఏం అనకూడదు, ఒప్పుకోవాలి అని కొంతమంది అన్నారు. అంత చేతగాని వాడు మొదట మనము కోరిన కోరికలు తీర్చేదనని ఎలా ప్రజలు కొట్టవలేనని కొందరు అనిరి. పాపం చేతగాని వాడు నేను గోటుగుడ్లు ఇస్తాను, ఈ పూటకు ఉండండి, రేపు ఇస్తాను అని అంత చేతగాని వాడు ఎందుకు చెప్పాలి అని తన జట్లో ఉన్న వాళ్ళు కొంతమంది అన్నారు. కొంతమంది అన్నారు పాపం అంత దీనంగా అడిగినప్పుడు ఒప్పుకోవాలి కదా అని కొంతమంది అన్నారు. శ్రాద్ధం చెడిపోవునని ఆ ప్రకారం చేసేనని మరికొందరు అనేది. అది కాదులే, శ్రాద్ధము మధ్యలో ఇవ్వలేనంటే మనం విన్నాం కదా, శ్రాద్ధం చెడిపోతుందని అలా చెప్పుకుంటాడని. ఇంతకు మన అదృష్టములు బాగోగలేవు. ఎన్ననుకుంటేమో మనకు అదృష్టం బాగలేదు, ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతావని మన బాల ఈ డైలాగ్ ఉంది కదా, అట్లా అని. ఇంతకు మన అదృష్టములు బాగోలేవు. మనము కోటు తొడుగుకున్నట్టు యోగము మనకు పట్టలేదు. మన కోటు తొడుక్కోవాలన్న అదృష్టం మనకు లేదు. మన ముఖములకు అటువంటి భాగ్యము కూడానా, మన ముఖాలకు అటువంటి అదృష్టం కూడానా, భాగ్యం అంటే అదృష్టం అని ఒకడనిన్న అని అతని వాళ్ళల్లో ఉన్నట్టు ఒకడు అన్నాడు. తొందరపడకండి, ఆ భాగ్యము నేడు పట్టకపోయినను మరొక నాడు పట్టదా అని గణపతి పలిపెను. అలా తొందరపడి మాట్లాడమాకండి, ఇప్పుడు గనక మనకి దొరకలేదు, ఇంకా ముందు ముందు అయినా దొరుకుతాయి అని చెప్పేసి మన గణపతి అంటాడు. ఇక ప్రథమ భాగము ఇంతటితో సమాప్తం. రేపు ద్వితీయ భాగము 12వ ప్రకరణము మనము రేపటి ప్రారంభించుకుందాం. ధన్యవాదములు. సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, షేర్ చేయండి.